డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డీజీపీకి సిఎస్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర మూలాలకు సంబంధించినటువంటి సమాచారం వస్తోంది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఎటువైపు నుంచైనా దాడులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో కొంత ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. దేశ ప్రజల భద్రతకు మనం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా సీ పోర్ట్స్ కావచ్చు, తర్వాత రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, క్షుణ్ణంగా పరిశీలించాలి. భద్రతకు మనం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పాకిస్తాన్తో మనం ఆపరేషన్ సింధూర్ లాంటి చేశాం కాబట్టి అటువైపు నుంచి ఏ క్షణమైనా సరే ఉగ్రమూకలు విరుచుకుపడే అవకాశం ఉంది. దేశం మొత్తం అప్రమత్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా నలువైపులా మనం భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిఎస్కి, డీజీపీకి లేఖ రాశారనమాట. ఆయన లేఖ రాయటానికి మరొక కారణం కూడా ఉంది. ఇటీవల విజయనగరం జిల్లాలో ఉగ్రమూకల జాడ కనిపించిందండి. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి సిరాజ్ అనే వ్యక్తి, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి సమీర్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో కలిశారు, మాట్లాడుకున్నారు ఉగ్ర దాడులకు సంబంధించి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో సౌదీ నుంచి ఐసీసీ హ్యాండ్లర్తో వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి. అంటే మీరు ఏ విధంగా బాంబులు చుట్టాలో నేర్చుకోండి, అది నేర్చుకున్న తర్వాత ఎట్లా దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయాలి అన్నీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు. దీన్ని ముందస్తుగానే మన నిఘా విభాగాలనేవి పట్టుకున్నాయి, పసిగట్టాయి, వీళ్ళని అరెస్ట్ చేశాయి. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఇంకొక నలుగురు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి ఒక 3 రోజుల పాటు హైదరాబాద్లో డిస్కస్ చేసుకున్నారంట. దీన్ని పసిగట్టేసినాయి. సో డెఫినెట్గా ఉగ్ర మూకలు జడలు విప్పే అవకాశం ఉంది. దేశ విదేశాల నుంచి వాళ్ళని వశపరుచుకొని మన దేశంలో ఉన్నటువంటి సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా, స్లీపర్ సెల్స్ ఎవరైనా ఉన్నారా, మనం ఆదేశాలు ఇస్తే వాటిని పాటించేటువంటి ఉగ్రవాదులకి సాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారని చెప్పి పిక్ చేసుకుంటున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా. సో సౌదీ నుంచి ఆదేశాలు రావడంతో వాటికి వీళ్ళు వంత పాడుతూ వాళ్ళు చెప్పినట్టుగా మేము చేస్తామని చెప్పి వాళ్ళ వలలో పూర్తిగా చిక్కుకుపోయి ఈ విధంగా దాడులకి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇలాంటివి దేశంలో గతంలో జరిగినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అధికార యంత్రాంగానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు, లేఖలు రాశారు. మనం ప్రతిక్షణం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ మూల ఎటు నుంచైనా సరే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దేశం మొత్తం అలర్ట్ ఉంది. సరిహద్దు ప్రాంతాల్లోనే కాదు, దేశం మొత్తం మెట్రో సిటీస్ని టార్గెట్ చేసినటువంటి చరిత్ర గతంలో కూడా ఉంది కదా. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కావచ్చు, తర్వాత కోటిలో గోకుల్ చాట్ బండర్ కావచ్చు, లుంబిని పార్క్ దగ్గర కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు. సో ఇలాంటి దాడులు జరిగినాయి. ముంబై అటాక్ మనం చూసాం, గుజరాత్లో జరిగినాయి. సో ఇలాంటివి మళ్ళీ విరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉద్రిక్తతల సమయం నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా అధికార యంత్రాంగం అనేది కాపు కాసుకొని చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి నడుచుకోవాల్సినటువంటి సందర్భం ఇదే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ జారీ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.